హాయ్. ఏంటంటే థైరాయిడ్ గురించి చెప్తున్నాను. ఈ ఈ థైరాయిడ్ ఏంటంటే ఇప్పుడు చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి కూడా బాగా ఎక్కువగా థైరాయిడ్ వస్తుంది కదా! దాని గురించి టిప్స్ చెప్తున్నాను. ఇప్పుడేంటంటే బ్రౌన్ రైస్ ఉంటది కదా! బ్రౌన్ రైసు 1 వీక్‌కి ఒక 2 టైమ్స్ అలాగా తీసుకుంటే సరిపోద్ది. ఇంకా నెక్స్ట్ చపాతీలు. చపాతీలు ఏంటంటే డైలీ తీసుకోకపోయినా కనీసం 1 వీక్ 3 టైమ్స్ అన్నా ఉండేటట్లు చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే పాలు, గుడ్లు, పెరుగు ఇవి తక్కువగా తీసుకోవాలి. ఇంకా కాలీఫ్లవర్, ముల్లంగి, క్యాబేజీ ఇవి కూడా తక్కువగా తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆకుకూరలు, తర్వాత కాయగూరలు, ఫ్రూట్సు ఇవి ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇవి ఎక్కువగా తీసుకుంటే మనకి ఆరోగ్యానికి బాగా హెల్ప్ అవుతదనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనము వాకింగ్ కంపల్సరీగా ఒక 1 వీక్ ఒక హాఫ్ ఎన్ అవర్ కంపల్సరీగా చేయాలి వాకింగు. ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఒక హాఫ్ ఎన్ అవర్ వాకింగ్ చేస్తే మన బ్లడ్ సర్క్యులేషన్ ఫుల్‌గా బాడీకి జరిగి మనకి ఈ థైరాయిడ్ అనేది పెరగకుండా మనకి కంట్రోల్ అవుద్దనమాట. అందుకని కంపల్సరీగా మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా ఒక హాఫ్ ఎన్ అవరు వాకింగ్ చేస్తే సరిపోద్ది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు థైరాయిడ్ ఉన్నవాళ్ళు టాబ్లెట్స్ వాడతారు కదా! ఆ టాబ్లెట్స్ వాళ్ళు ఇచ్చింది టైం ప్రకారం కరెక్ట్‌గా ఆ డోస్ మాత్రం టాబ్లెట్ల డోస్ మాత్రం కంపల్సరీగా వాళ్ళు ఎంత ఎంఎల్ ఎంత డోసు అని రాసారో అంత డోసు కరెక్ట్‌గా టైంకి టాబ్లెట్లు మాత్రం వేసుకోవాలి. ఇలా చేస్తే మనకి థైరాయిడ్ అనేది పెరగకుండా మనకి కంట్రోల్ అనేది ఉంటదనమాట. ఓకే. థ్యాంక్ యూ.